For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుర్తి పరయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మవే సర్వకవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. గురుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉండిపోతుంది గురుగారు ఈ వారంలో? వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ విధానము, అదృష్టము, జీవితము, స్థానబలము, పూజ బలము, యోగ బలము, వాళ్ళ జాతక విధానంలో చూసుకుంటే పెద్దగా డెవలప్మెంట్ అనేది కనబడుతులేదు, డౌన్గా కనబడుతులేదు, మీడియంలోనే కనబడుతుంది. కాబట్టి వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి శుక్రదశ ప్రారంభం అవుతుంది. ఆ శుక్రదశ ప్రారంభం అయినప్పుడు వీళ్ళకి కొన్ని కాని పనులు అవి ఆటోమేటిక్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఈ వారంలోనే వీళ్ళకి శుక్రదశ అనేది ప్రారంభం అయింది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏ విషయమైనా కానీ ముందే పబ్లిసిటీ ఎవరికి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు. చెప్పిన దానివల్ల కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఏ కార్యక్రమం చేస్తున్నామో దాంట్లో పార్ట్నర్షిప్ కానీ, చేయాల్సిన కార్యక్రమాలు కానీ తొందరపాటు అనేది ఉండకూడదు. ఏ కార్యక్రమం చేస్తున్నామో దాని గురించి మనం వెళ్ళాలి, కానీ మన మైండ్లో ఒకటి ఉంచుకొని ఇంకోటి చేస్తే అది కొంచెం ఇబ్బందికరం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏమి చేయాలనుకున్నా, ఎక్కడ పోవాలనుకున్నా కూడా మెయిన్గా మీరు పూజించాల్సింది నవగ్రహాలని ప్రార్థన చేయాలి. ఆ నవగ్రహాలు పారార్థన చేసిన దాని వలన మీ మీద ఉండాల్సిన కొన్ని శని దోషాలు శాంతవరం అనేది అవుతుంది. గురుగారు, ఈ వృషభ రాశి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు గురుగారు? ఈ రాశి వాళ్ళకి నవగ్రహ దేవుణ్ణి పూజించాలి. శని మహారాజును పూజించాలి. 9 వారాలు శనేశ్వరాలయంకి వెళ్ళేసి, అంటే నవగ్రహాలు మనకి శనేశ్వర టెంపుల్కి ఉంటేనూ టెంపుల్కి వెళ్ళొచ్చు. లేదు మనం శనేశ్వర టెంపుల్ లేని విడల మనకి దగ్గరలో ఉండాల్సిన ఏ గుడి అయినా కానీ నవగ్రహాలు ఉంటాయి. 9 నవగ్రహాలు ఉంటాయి, అక్కడైనా చేయొచ్చు. లేదు మనకి దగ్గరలో శని మహారాజు గారు దేవస్థానం ఉంది అంటే మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆయనకి ఖచ్చితంగా 9 ప్రదర్శనలు చేసి ఆకు ఒక్క ఆయన చేయాల్సింది ఏంటి? నూనె పారార్థన. ఆ నూనె పారార్థనాన్ని చేస్తే ఆయన శాంతం అవుతాడు. మీలో ఉండాల్సిన పనులన్నీ టకటక అనేది మీకు జయప్రదం కలుగుతాయి. ఓం నమ శివాయ. సర్వయోజన సుఖినో భవంతు. చూసారు కదండి, గురువుగారు చెప్పింది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖం చూసే జాతకం చెప్తారంట. మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.